హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎర్రగడ్డ వెళ్తున్నాము. సండే మార్కెట్ ఇది. ఇక్కడ అన్ని లో ప్రైస్లో ఉంటాయని చూద్దాం ఎలా ఉంటాయి ప్రైజెస్ అని. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ అన్ని చీప్లో దొరుకుతాయి అన్నారు. ఇది హైదరాబాద్ చోర్ బజార్ కూడా పిలుస్తారంట. సో చెక్ చేయడానికి వచ్చాను నేనైతే. అయితే మెట్రోకి వచ్చాను. మెట్రో దిగంగానే మీకు ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తుందా, తను మొబైల్ తీసుకుని వచ్చింది. OnePlus తీసుకొచ్చి కొత్త ఫోన్ తీసుకుంటారా అని అడిగింది. ఎంత అని అడిగితే 8K చెప్పింది. తీరా చూస్తే అది క్లోన్ మొబైల్, ఒరిజినల్ మొబైల్ అయితే కాదు. తన దగ్గర బిల్లు, బాక్స్ అన్నీ చూపించింది. అన్ని ఫేక్, ఒరిజినల్ అయితే కావు. నమ్మి తీసుకుంటే మాత్రం అంతే ఇంక మన పని. దేనికి పని చేయదు ఫోన్. కొంచెం చూసుకోండి. ఇప్పుడైతే సండే మార్కెట్ ఎంట్రన్స్లో ఉన్నాం మనం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటాయి ప్రైసెస్ అని అన్నీ. వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ రికార్డ్ చేయనివ్వట్లేదు అసలు. అమ్మ ఫోన్ రికార్డ్ చేయకండి, చూసుకోండి. కొత్త ఫోన్, ఒరిజినల్ ఫోనే అంటుంది, కానీ ఫేక్. నమ్మద్దు అస్సలు, అంటే అస్సలు నమ్మద్దు అవైతే. ఇప్పుడైతే ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాము. కొంచెం దూరం ఇక్కడ బ్యాగ్స్, డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. చాలా లో కాస్ట్లోనే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఎలా ఉందో. చూసండి మీరు కూడా ఎలా ఉందో ప్రైసెస్, వాటి గురించి మొత్తం చూపించేస్తా. జీన్స్ ప్యాంట్ స్టార్టింగ్ 50 రూపీస్ అంట. చూడండి ఎలా ఉన్నాయో. నాకైతే అంత అనిపించలేదు. అవైతే సెకండ్ హ్యాండ్ లాగా అనిపించాయి నాకు ఎందుకు. సో అందుకే నేను వాటి దగ్గరికి వెళ్ళలేదు. 100, 150, 200 అలా ఉన్నాయి కాస్ట్ వచ్చేసరికి. మీకు నచ్చితే లుక్ వేసుకోండి. నాకైతే అంత అనిపించలేదు. సో అందుకే నేను వాటి పట్టించుకోలేదు. సో అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను నేనైతే. డ్రెస్సెస్ అయితే చాలా చీప్ ప్రైస్లో ఉన్నాయి. మరీ అంత హై కాస్ట్ అయితే కాదు. నైట్ వేర్ అవన్నీ చాలా కాస్ట్ తక్కువ. నైట్ వేర్స్ వచ్చేసరికి 100, 150, 250, 300 అలా ఉన్నాయి. సో మీరు చూసండి ఎలా ఉందో మొత్తం సండే మార్కెట్. పైరో మొత్తం 250 అంట. కింద మొత్తం 100, 150. పైరో మొత్తం 250 అంట. వచ్చేసాక ట్రౌజర్స్ ఉన్నాయి 300 స్టార్టింగ్ అంట. చూడండి ఎలా ఉన్నాయో. పర్లేదు, బాగున్నాయి ట్రౌజర్స్ అయితే. తీసుకోవచ్చు, వర్తే అనిపిస్తుంది 300కి అవైతే. దాన్ని కొంచెం అలా ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఒకతను మొబైల్స్, వాచెస్ సేల్ చేస్తున్నాడు. చూసుకోవచ్చు మీరు కూడా. అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ట్రిమ్మర్స్, ట్రైపాడ్స్, బైక్ స్టాండ్స్, సెల్ఫీ స్టిక్స్ అమ్ముతున్నాడు. నేను సెల్ఫీ స్టిక్ అడిగాను, 550 చెప్పాడు. నాకు అంత వర్త్ అనిపించలేదు, అందుకే తను పట్టించుకోలేదు నేను. ఇంకా కొంచెం పక్కకి రాగానే తను మొబైల్ సేల్ చేస్తున్నాడు సెకండ్స్లో. అలాగే రిపేర్ కూడా చేస్తున్నాడు. ఛార్జర్ ప్రాబ్లమ్ మరి ఎన్ని రోజులు పనిచేస్తాయి అవి. ఓల్డ్ కాయిన్స్ సేల్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు కూడా. ఓల్డ్ కాయిన్స్, చాలా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే. ప్రైస్ అడగలేదు ఎంత అని. అమ్మ ఎంతమ్మా? 50 రూపాయలు. 150. డాల్స్ వచ్చేసరికి ఒకటి 150 అంట. 2 తీసుకుంటే 250కి ఇస్తా ఉంటుంది. నాకు ఎందుకు అంత నచ్చలేదు, అందుకే వచ్చేసాను. ఇంకా ట్యాబ్స్, మొబైల్స్ సేల్ చేస్తున్నారు. చూడండి మీరు కూడా ఎలా ఉన్నాయి ట్యాబ్స్, మొబైల్స్ అవి. ప్రైజెస్ కనుక్కుందాం ఎంత అంటారో. మొత్తం
परफेक्ट था। वो कितना है सोनी? और जियो टैप अच्छा लग रहा था। ओ कम प्राइस कितना है? సోనియా మొబైల్స్ అయితే 1500 చెప్తున్నాడు, ట్యాబ్స్ 3000 అంట. చూడండి మీరు ఎలా ఉన్నాయి ఫోన్స్ అయితే. ఫోన్స్ అయితే చెక్ చేయడానికి చేతికైతే ఇవ్వట్లేదు తీసుకుంటున్నంత వరకు. కొంచెం దూరం వచ్చాక ఇక్కడ మనకి పెట్స్ కనిపించాయి, బర్డ్స్, ర్యాబిట్స్ అవైతే ఉన్నాయి. ఈ వీడియో తీసుకుంటూ ఉంటే వద్దు అంటున్నారు. మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను నేను. వీడియో తీస్తూ ఉంటే ఒక అతను వెళ్ళిపోండి వీడియో తీయద్దు అంటున్నాడు. ఏమైనా యూట్యూబ్ నుంచి వచ్చాం వీడియో తీసుకుంటామంటే యూట్యూబ్ నుంచి వచ్చి అసలు వీడియోనే తీయద్దు, మీరు వెళ్ళిపోండి, అసలు ఉండనే ఉండదు, వెళ్ళిపోండి కదా అని పంపించేసారు. అసలు ఉండనే లేదు అక్కడ, వీడియో కూడా సరిగ్గా తీసుకొని ఇవ్వలేదు. సో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. 10 రూపీస్ అంట. డ్రెస్కున్న స్టెయిన్స్ మొత్తం పోతాయంట. చూపిస్తాడు చూడండి, మార్క్స్, ప్లేట్ మార్క్స్, కేక్ మార్క్స్, చాక్లెట్ మార్క్స్, ఏ మార్క్స్ ఉన్నా పోతాయంట. ట్రై చేశారు, చూపించాడు, బాగున్నాయి. నేనైతే ఒక 4 తీసుకున్నాను, నాకు మంచిగా అనిపించాయి. డ్రెస్ వేసుకున్న మార్క్స్ మొత్తం పోతున్నాయి. సో బెస్ట్ అనిపించింది నాకు ఇందులో. సో తీసేసుకున్నాను నేనైతే ఒక 4. ఎంతనా? అది 5 అన్నా, అది 6 అన్నా. ఒరిజినల్ ఒరిజినలేనా క్రాసా? మీరు పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకొని వచ్చి నాకు చెప్పండి. ఒరిజినలే అంటున్నాడు, నాకు ఎంతగా ఒరిజినల్ అనిపించలేదు. అందుకే నేను ఏం మాట్లాడకుండా డైరెక్ట్ వచ్చేసాను సైడ్కి. అయితే దాన్ని ఇంకెళ్ళి చూసుకుందాం ఇంకేమేమి ఉన్నాయో. సైకిల్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ. పిల్లలకు బట్టలు బాగున్నాయి. చార్జర్స్ సేల్ చేస్తున్నారు, చూసా ఎలా ఉన్నాయండి క్వాలిటీ. అవన్నీ సెకండ్ హ్యాండ్, యూజ్డ్ కూడా ప్రైస్ అయితే ఎక్కువ చెప్పాడు. నేను వచ్చేసరికి హానర్ చార్జర్ 900 చెప్పాడు. సో ఎందుకని వచ్చేసాను నేనైతే. ఎందుకు ఎవరు వీడియోస్ తీసుకొని ఇవ్వట్లేదు. యూట్యూబ్ నుంచి వచ్చా వీడియో తీసుకుంటారన్నా కూడా వద్దు, వెళ్ళిపోండి అంటున్నారు. ఏమైందో మరి, ఎందుకు అలా అంటున్నారు ఎవ్వరు. నేను ఎక్కడ తీసుకుందాం ట్రై చేసినా తీసుకొని ఇవ్వలేదు ఎవరు, ఎందుకో మరి తెలీదు. అలా కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మొబైల్స్ సేల్ చేస్తున్నారు. చాక్లెట్స్ అమ్మినట్టు అమ్ముతున్నారు ఇక్కడ పోసేసి. మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి. ట్యాబ్ అడిగాను, యాపిల్ ట్యాబ్ 3000 చెప్పాడు. లాస్ట్కి 2K వరకు ఇచ్చేస్తా అన్నాడు. డిస్ప్లే పగిలింది కానీ బాగుంది ట్యాబ్. వీడియో తీసేస్తుంటే ఫోన్ తీసేసుకున్నాడు, తీసుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు అసలు. అయితే వీడియో ఎందుకన్నా ఏమైందన్నా అంటే, మీరు ఇక్కడ ప్రైస్ చెప్తున్నారన్నా, లాస్ట్కి వచ్చేసరికి ప్రైస్ ఎక్కువ అవుతుంది. ఓకే సార్, ఒక ప్రైస్లో ఉండవు కదా, మీరు తక్కువ చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు ఇదే ప్రైస్ చెప్పారు, ఇదే ప్రైస్ అని అడుగుతున్నారు, మేము లాస్ అవుతున్నాం, మీకేంటి బాగానే ఉన్నారు, మాది ప్రాబ్లం కదా అని అంటున్నాడు ప్రో అయితే. అవును, వాళ్ళది కూడా కరెక్టే, కానీ ప్రైస్ మనకి చెప్పిన ప్రైస్ మనం చెప్తాం కదా. అలా అని యూట్యూబర్ మొత్తం తప్పు అంటే మాత్రం అది కూడా కరెక్ట్ కాదు. నాకు ఎందుకు అది కూడా కరెక్ట్ అనిపించలేదు. యూట్యూబర్స్ అందరిది తప్పు అంటే మాత్రం నేనైతే ఎక్కడ ఎవరిని ఏం అడగలేదు. ఇంకా డైరెక్ట్ అలా వీడియోస్ తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా అందరూ సీరియస్గా చూస్తున్నారు వీడియో తీస్తున్నా కూడా. సో ఎవరిని ప్రైజెస్ అయితే ఏం అడగలేదు, అలా చూపిస్తూ వెళ్ళిపోతున్నా. మీరు చూసేయండి అని ఎలా ఉన్నాయో. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ప్రైజెస్ అడుగుదామంటే ఎవరేం చెప్పట్లేదు. ఫోన్ తీసేయండి, ఫోన్ తీసేస్తే ప్రైస్ చెప్తాం అంటున్నారు. యూట్యూబర్లు అంటే అంత కక్ష ఎందుకో వీళ్ళకి నాకైతే అర్థం కావట్లేదు. చూసుకోండి, టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక నాకు కెమెరాస్ కనిపించాయి, ఓల్డ్ మోడల్ కెమెరాస్ చాలా బాగున్నాయి. కెమెరాస్ చూసుకోవచ్చు మీరు ఎంత బాగున్నాయో కెమెరాస్. లో ప్రైస్ ఇది అయితే, ఎక్కువ ప్రైస్ అయితే కావు, కానీ వర్క్ చేస్తే మాత్రం తెలియదు. మనం ఏవి ఇస్తామని తీసుకునే ముందు 1-2 సార్లు చెక్ చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే రిఫండ్ ఉండవు ఇక్కడ. సో చెక్ చేసి తీసుకోండి. ఇప్పుడైతే పెట్స్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడైతే అన్ని రకాల పెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చూడండి మీరు కూడా ఎలా ఉన్నాయి పెట్స్. ఎవరో అయితే వీడియోస్ తీసుకుని పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. హస్కీ చూసారా, హస్కీ వచ్చేసరికి ఫీమేల్ కాకుండా 14,000 చెప్పాడు. కిటెన్స్ వచ్చేసరికి 8K అంట. చూడండి ఎంత బాగున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయి అవి అయితే. హస్కీ అయితే ఒరిజినలే, ప్రైస్ తగ్గిస్తాను, ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పలేదు. అతని నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. స్క్రీన్ మీద కూడా ప్లే చేస్తాను అతని నెంబరు, అవసరం ఉంటే కాల్ చేయండి అతనికి.
చూడండి క్విట్ అండ్ క్వాలిటీ ఎంత క్యూట్ ఉందంటే కిట్టి అంతటా అంత బాగుంది. చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో కిటన్. 8K అన్నాడు, లాస్ట్కి 6K వరకు ఇస్తా అని చెప్పాడు బిల్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. అతని నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ప్రైస్ తగ్గిస్తా అని చెప్పాడు. कितना में क्या कर रहे हैं आप? షిజ్జు చూశారు కదా, షిజ్జు రేట్ అడిగితే 14,000 చెప్పాడు. ఏం చేస్తున్నావు అని అడిగాడు. వీడియో తీసుకుంటారన్న అంటే యూట్యూబ్లో అయితే మాత్రం నేను ప్రైస్ చెప్పాను అసలు మీకు అనేసాడు డైరెక్ట్. ఏం మాట్లాడో అర్థం కాలేదు, అందుకే అక్కడ వీడియో కట్ చేశాను నేను. 14K అంట, తగ్గిస్తాడంట ప్రైస్ కావాలంటే. కానీ యూట్యూబర్స్కి ఏమైందో తెలియదు, మరి యూట్యూబర్కి అయితే దేనికి పర్మిషన్ ఇవ్వట్లేదు వీళ్ళు. ఐ హోప్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. చాలా కష్టపడ్డాను వీడియో తీయడానికి, ఎవరు పర్మిషన్ ఇవ్వట్లేదు, దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. అడిగితే యూట్యూబర్ అయితే చెప్పమంటున్నారు. మరి ఏమైందో ఇంకా. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, బాయ్.